హలో ఎవ్రీవాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'శిరీష అవర్'. ఆల్రెడీ నేనెక్కడికొచ్చాను అంటే 1లో నేనేం చూసేసాను అవన్నీ అయితే నేను ఆల్రెడీ వీడియోస్ అప్‌లోడ్ చేసేసాను. మీరు కానీ చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. స్టేట్ అండ్ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల నాకైతే డే 2కే కొంచెం కాఫ్ అండ్ కోల్డ్ లాగా అనిపిచ్చింది. సో, నేను స్టీమింగ్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడేంటంటే లైక్ మైసూర్ ఫేమస్ అంట మైలారి దోస. ఈ హోటల్ ఇట్‌సెల్ఫ్ ఓన్లీ మైలారి దోస ఉంటది. అండ్ ఇడ్లీ ఉంటది. చూసారా? ప్రతి ఒక్కరు ఆ దోసే ఆర్డర్ చేసుకుంటున్నారు. సో, మేము కూడా ట్రై చేసాము. టేస్ట్ అయితే చాలా బావుంది. లాస్ట్ వీడియోలో చూసినట్టయితే మాకు తెలిసిన అక్క అని చెప్పాను గదా! ఆ అక్క సజెస్ట్ చేశారు. తప్పకుండా ట్రై చేయండి అని చెప్పి. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఈ వాటర్ ఫాల్స్‌కయితే వచ్చేసాము. నేనైతే గూగుల్‌లో సెర్చ్ చేసుకొని ఎళ్ళాను. చాలా బావుంది అని చెప్పి. నేను ఈ వాటర్ ఫాల్స్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే లైక్ ఇక్కడ కొరాకెల్ రైడ్ అని ఉంటది. చాలా బావుంటది. అండ్ దానికోసం అని చెప్పే అదే పనిగా నేను చేసుకున్నాను. చూసారా? కొరాకెల్ రైడ్ అంటే అక్కడ వస్తున్నారు గదా! అందులో మనమైతే వెళ్ళేసొస్తామనమాట కొంచెం దూరం వరకు. బట్ ఇక్కడ క్లైమేట్‌కి కానీ మేమెళ్ళిన టయానికి కరెక్ట్‌గా వర్షం పడుతుంది. బట్ దిగడానికి లేకుండా పోయింది. వర్షం పడుతుంది కాబట్టి. అండ్ ఫ్లో గూడా వాటర్ ఫాల్స్ ఏమంటారు చాలా సాఫ్ట్‌గా ఉంది. నాకు ముందే వాటర్ అంటే భయము. అందుకని నేను దిగలేదు. బట్ ఆ రైడ్ అయితే నేను వెళ్ళాను. అక్కడేంటంటే ఆల్రెడీ 2 గ్రూప్స్ వెళ్ళేసొచ్చారు. నేనైతే చాలా సేపు వెయిట్ చేస్తున్నాను. ఇంకెవరైనా వస్తారేమో వాళ్ళతో వెళ్దాము అని చెప్పి. ట్రైన్ పడుతుంది కాబట్టి ఇంకా నేను చూసి ఇంక నేనొక్కదాన్నే వెళ్దాము అనైతే డిసైడ్ అయ్యాను. ఇక్కడ మా పేరెంట్స్ అయితే వెళ్ళొద్దు. ఒకటి వెళ్ళనే వెళ్ళొద్దు అంటున్నారు. బట్ ఏం కాదు. నేనలా వెళ్ళేసొస్తాను. ఎక్కువ దూరం వెళ్ళను అని చెప్పి నేనైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఆ అమ్మతో కొంచెం వీడియోస్, ఫోటోస్ అవన్నీ తీయించుకున్నాను. ఇక్కడనే కాదు ఎక్కడైనా ఈ రైడ్ మీకు దొరికింది అంటే అస్సలు ట్రై చేయకుండా ఉండొద్దు. చాలా బావుంది. ఇక్కడేంటంటే నేను కొంచెం దూరం ఎళ్ళాను. మా అమ్మ కెమెరాకి నేను కనిపియట్లేదు. ఇంక అంతే మా అమ్మ టెన్షన్‌తో ముందుకొచ్చేస్తూ "శిరీష ఇంక వచ్చేసేయి" అంటుంది. బట్ ఇట్ వాస్ ఏ వెరీ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బావుంది. గ్రూప్‌గా వెళ్ళడం వేరే, సింగిల్‌గా వెళ్ళడం వేరే. నాకైతే ఒక్కటే నచ్చింది. అలా వాళ్ళు రౌండ్ చేయడం గానీ, ఎంత బావుందంటే అంత బావుంది. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. యాక్చువల్లీ చాలా దూరం తీసుకెళ్తారు. బట్ మా పేరెంట్స్ ఒప్పుకోలేదని నేను అక్కడక్కడే తిరిగేసి, ఇంకా అక్కడి నుంచి అయితే నేనింకా మైసూర్ ప్యాలెస్‌కయితే స్టార్ట్ అయ్యాను. ఇది లైక్ మైసూర్ ప్యాలెస్ ఫ్రంట్ గేట్. మేమేంటంటే లైక్ దసరాకి కొన్ని డేస్ ఉన్నాయి అనంగా ముందెళ్ళాము. సో, ఫ్రంట్ గేట్ అయితే క్లోజ్ అంట. సో, బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళండి అని చెప్పి మాకక్కడ చెప్పారు. ఇక్కడ పీపుల్ అయితే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారు. లైక్ ఇందాక కొరాకిల్ రైడ్‌గా గానీ, ఇక్కడ ఇందాకేంటంటే నేను ఫ్రంట్ గేట్‌లోకి ఎళ్ళిపోతా ఉన్నాను. వాళ్ళెవరో ఏంటో తెలీదు. అదే పనిగా పిలిచి ఫ్రంట్ గేట్ క్లోజు, బ్యాక్ గేట్ నుంచయితే ఎంట్రీ ఉంది అని చెప్పి అదే పనిగా చెప్పారు. అండ్ ఇంకా కొరాకిల్ రైడ్‌లో గూడా లైక్ నాకు భయమేస్తుంటే ఏమి అవ్వదు అని చెప్పి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడడం అదంతా అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే లైక్ మనం మైసూర్ ప్యాలెస్ బ్యాక్ గేట్ నుంచయితే మనం ఎంట్రీ ఇస్తున్నాము. అక్కడ కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి ప్యాలెస్‌లో. నాకు అర్థం అవ్వలేదు. అవన్నీ గూడా నేను విజిట్ చేశాను కానీ, అవన్నీ అయితే నేను క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ ఎందుకు టెంపుల్స్ ఉన్నాయి అనుకుంటూ లోపలికెళ్ళి అన్నీ చూసేసి బయటకొచ్చేస్తూ ఉండిన్నాను. ఇంకా ఇదేంటంటే లైక్ మైసూర్ ప్యాలెస్ అండ్ సరౌండింగ్స్ అన్నమాట ఇదంతాను. లైక్ గార్డెనింగ్ ఎవ్రీథింగ్ అంతా. చాలా అంటే చాలా బావుంది. నేనెళ్ళిన క్లైమేట్‌కేమో కానీ ఎవ్రీథింగ్ గ్రీనరీ అండ్ ఇంకా గార్డెనింగ్ చేస్తూ ఉండిన్నారు. చాలా అంటే చాలా బావుంది. అస్సలు మిస్ అవ్వద్దు మైసూర్ ప్యాలెస్ అనేది. ఇక్కడ చూసినట్టయితే లైక్ మైసూర్ ప్యాలెస్‌కనేది లైక్ 5 6 గేట్స్ ఉన్నాయంట. నాకు తెలీదు. నేను లాస్ట్‌లో జట్కా ఎక్కాను. ఆ డ్రైవర్ నాకు కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అవన్నీ మీరు వీడియో లాస్ట్‌లో చూసేయొచ్చు. అండ్ ఇక్కడేంటంటే లైక్ మనం మెయిన్ ప్యాలెస్‌లోకైతే ఎంటర్ చేస్తున్నాము. అక్కడ మనం చెప్పులిప్పేసి అక్కడ ఒక దగ్గర పెట్టేసి ఇంకా మనమైతే స్టార్ట్ అవ్వాలి. మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఇది మనం ఈ వ్యూ నుంచి చూస్తున్నాం గదా! తర్వాత అటు సైడ్ నుంచి కూడా వ్యూ ఉంటది. అది గూడా నేను చూయిస్తాను. ఇంకొకటేంటంటే లైక్ నేనొక్కటే మైసూర్ ప్యాలెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. నా పేరెంట్స్ ఎవరు రాలేదు. వాళ్ళంతా రూమ్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు. అలోన్ ఎక్స్‌ప్లోరింగ్ అయితే ఇంకా చాలా బావుంది అసలు. అండ్ ఈ మైసూర్ ప్యాలెస్ ఆల్రెడీ నేను కొన్ని ఇయర్స్ క్రితం నేనైతే విజిట్ చేశాను. బట్ ఏం గుర్తులేదు. బట్ ఇప్పుడైతే లైక్ ఆర్కిటెక్చర్ జూసుకున్నా అవన్నీ చాలా అంటే చాలా బావుంది. ఇంకా అప్పట్లో ఉన్న కొన్ని పిక్చర్స్ కూడా అలా అయితే డిస్‌ప్లే చేస్తున్నారు. అండ్ ఇక్కడేంటంటే లైక్ మహాత్మా గాంధీ మన ఫ్లాగ్ అదంతా కనిపించేసరికి జస్ట్ ఒక చిన్న క్యాప్‌చర్ తీసుకున్నాను ఎలాగో.
అండ్ ఇంకా తీసుకుంటూ పోతా ఉంటే ఎంత కావాలంటే అంత ఉంది ఫుటేజ్ మనకి. బట్ నేనైతే కొంచెం మెయిన్‌గా అయితే తీసుకుంటున్నాను. ఇంకో సైడ్ నుంచి వ్యూ చూపిస్తా అన్నాను గదా! ఇదే ఆ వ్యూ. అండ్ ఇక్కడేంటంటే లైక్ చాలా అంటే చాలా మిర్రర్స్ ఉన్నాయి. నేను ఆ మిర్రర్స్‌తో ఆడుకుంటున్నాను. అటు సైడ్ నుంచి ఇటు సైడ్‌కి, ఇటు సైడ్ నుంచి అటు సైడ్‌కి. నేను వీడియో గూడా తీస్తున్నాను. మీరు చూసేయొచ్చు అసలు. ఇదొక్కటే అని కాదు. ఆన్ ది వేలో ఎన్ని మిర్రర్స్ ఉన్నాయంటే అన్ని మిర్రర్స్ చూడండి. చెప్పాను గదా! మళ్ళీ ఇంకో మిర్రరు మనం అలా స్టెప్స్ ఎక్కేది అదంతా మనం మిర్రర్‌లో క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఎళ్ళాక అక్కడి నుంచి ఈ వ్యూ. అండ్ ఇక్కడ చూసినట్టయితే లైక్ ఇంకో మిర్రరు. అండ్ చాలా అంటే చాలా బావుంది. ఎనకాల చూసారా లైక్ 1, 2, 3 గేట్స్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇంకొక ఆర్కిటెక్చర్ అన్నమాట ఇది. అండ్ ఇక్కడ చాలామంది ఫోటోస్ తీసుకుంటున్నారు. నాకు కూడా వాళ్ళే ఫోటోస్ తీశారు అడిగితే. అండ్ ఇంక మనం ప్యాలెస్ అంతా చూసేసాము. ఇంక బయటికొస్తున్నాము. ఈ బయటికొచ్చే దాంట్లో ఈ స్టెప్స్ చూడండి అసలు. మూవీస్‌లో చూస్తాం గదా! మనము ఇలా దిగడము ఇవన్నీ. బట్ ఇక్కడేంటంటే నేను రియల్‌గానే దిగుతున్నాను. నాకైతే చాలా ఏమంటారు తెలియని హ్యాపీనెస్ అనమాట. ఎంత బావుంది అని చెప్పి. కాసేపు నేనైతే కెమెరా అయితే ఆఫ్ చేసేసి నేను ఎంజాయ్ చేస్తున్నాను. నేను చూపించింది మాత్రమే కాదు ఇంకా చాలా ఉంది ప్యాలెస్. అదంతా నేను క్యాప్చర్ చేయలేదు. జస్ట్ నేను మటుకు ఎంజాయ్ చేశాను. ఇంకా అక్కడి నుంచయితే బయటకొచ్చేసి ఇంకా కొన్ని టెంపుల్స్ ఉండిన్నాయి. అవన్నీ గూడా చూసుకున్నాను. అండ్ ఇక్కడ గేట్స్ దూరం నుంచి కనిపిస్తున్నాయి. నేను జస్ట్ అలా క్యాప్చర్ చేసుకుంటున్నాను. ఇది ఇంకో సైడ్ నుంచనమాట ప్యాలెస్ వ్యూ. అండ్ ఇక్కడ ఇంకా వెదర్ చూసారా లైక్ క్లౌడీగా అండ్ ఇంకా వర్షం పడేటట్టు ఉంది. అండ్ ఇంకా ఫైనల్‌గా వర్షం కూడా పడింది లాస్ట్‌లో. అండ్ ఇక్కడి నుంచి ఇంకా వేరే ప్లేసెస్‌కి కూడా వెళ్ళాలి అని చెప్పి నేనైతే ఫాస్ట్‌గా అయితే ఇంక ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాను. నా ప్రీవియస్ వీడియోస్‌లో మీరు చూసినట్టయితే లైక్ నేను ఔట్ సైడ్ నుంచి ప్యాలెస్ వ్యూ అనేది క్యాప్చర్ చేశాను. నైట్ టైమ్ అయితే చాలా బావుంటది. బట్ ప్యాలెస్ టైమింగ్స్ ఏంటంటే అప్ టు 5 ఆర్ 6 నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ ఫోటోస్‌కి వాటన్నిటికి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఈ ప్లేస్ అంతాను. ఆ ప్యాలెస్‌కైతే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను నేనైతే. బాయ్ ప్యాలెస్. ఇంకా అక్కడి నుంచి నేనైతే మా పేరెంట్స్‌కి కాల్ చేశాను. వస్తున్నారా అని చెప్పి. వాళ్ళేం చెప్పారంటే, "ఇంకా లేట్ ఉంది మాది. అక్కడే ఉండు మేమొచ్చేస్తాము" అని చెప్పారు. మైసూర్ ప్యాలెస్ నుంచి బయటకొచ్చాక లైక్ అక్కడ చాలా బయింగ్ థింగ్స్ ఉన్నాయి. లైక్ మైసూర్ ప్యాలెస్‌ది ఒక వుడ్ ఫ్రేమ్‌లో అలాగు నేను అదొకటి కొనుక్కున్నాను గుర్తుగా. ఇంకా అక్కడ జట్కా వాళ్ళొచ్చారు. "మేడం ఇంత, ఇన్ని మినిట్స్" అని చెప్పి. సరే టైం ఉంది కదా! ఏం చేయాలి అని చెప్పి నేనైతే ఇంక జట్కా ఎక్కాను. ఒక్కదాన్నే అసలు. ఎంత బావుందంటే అంత బావుంది. అందరూ అదోలాగా జూస్తున్నారసలు జట్కాలో ఎళ్తుంటే. మీరు చూసేయొచ్చు అదంతా. అండ్ ఇక్కడ గూడా ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నారనమాట. చాముండేశ్వరి అమ్మవారి మన ఎంట్రన్స్. ఇది మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్. యాక్చువల్‌గా ఇక్కడి నుంచెళ్ళాలి. బట్ దసరా టైం కదా! అందులో మైసూర్‌లో చేస్తారు. సో, ఆ గేట్ అయితే క్లోజ్ చేశారు. వెళ్ళడానికి లేదు. అండ్ జట్కాలో అయితే వెళ్తుంటే ఇంకో టైప్ ఆఫ్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఏంటి అనేది గూడా నేను మీకు చెప్పలేను. ఇలా నేనసలు జట్కా ఎక్కుతాను అదంతా నేను అనుకోలేదు. అసలు ప్లాన్‌లో లేదిది. అలా జరిగిపోయింది. మీరు కానీ మైసూర్‌కెళ్తే అస్సలు మిస్ అవ్వద్దు జట్కా రైడ్. మైసూర్ అనే కాదు ఇంకెక్కడున్నా అసలు మిస్ అవ్వద్దు. ఇది నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను మీకైతే. గ్లాస్ హౌస్ అంట. అది గ్లాస్ హౌస్ అని చెప్తున్నాడు. అండ్ ఇంకా ఆన్ ది వేలో చాలా చాలా చెప్పాడు. డ్రైవర్. జట్కా డ్రైవర్. చాలా వరకు చెప్తున్నాడు. కొన్ని నేను మర్చిపోయాను. అండ్ ఈ ప్లేస్ ఏంటంటే లైక్ దసరా కదా! దానికి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారంట. అండ్ ఇండియాలో దసరా ఎక్కడ చేస్తారు ఫస్ట్ అంటే మైసూర్ అని చెప్తారు కదా అందరూ. అండ్ దట్స్ ట్రూ ఆల్సో. మైసూర్ తర్వాత దసరా ఎక్కడ చేస్తారో మీకు తెలుసా? ఆ ప్లేస్‌ని సెకండ్ మైసూర్ అని కూడా పిలుస్తారు. అది మా ఊరన్నమాట. మీకు కానీ ప్లేస్ ఐడియా ఉంటే కామెంట్ చేసేయండి. అండ్ ఇందాక క్లాక్ టవర్ చూసారు కదా! పెద్దగా. అది మైసూర్ ఫేమస్ క్లాక్ టవర్ అంట. అండ్ ఇక్కడేంటంటే లైక్ మేము కొంచెం ట్రాఫిక్‌లో అయితే స్ట్రక్ అయిపోయాము. ఎనకాల మీరొక జట్కా చూస్తున్నారు గదా! అలా సేమ్ టైప్ ఆఫ్ జట్కాలో నేనైతే ట్రావెల్ చేస్తున్నానిప్పుడు. అండ్ నేనెక్కిన జట్కా అదంతా నేనైతే షార్ట్‌లో అయితే అప్‌లోడ్ చేసేస్తాను. మీరు చూసేయొచ్చు. బట్ నాకు ఇంకొంచెం సేపు అందులో వెళ్ళాలనిపించింది. అలా వెళ్ళాలంటే మళ్ళీ వాళ్ళు మనకి ఇంకొంచెం మనీ కట్టాలి అని చెప్తారు. అండ్ ఇక్కడేంటంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జట్కాస్ ఉన్నాయి. ఒక్కొక్క జట్కా ఒక్కొక్క కాస్ట్ అన్నట్టు. నేనెక్కింది ఫుల్ క్లోజ్‌గా ఉంటది. లాస్ట్‌కి జట్కా ఎక్కేసాం.
అది నా హ్యాపీనెస్. ఇక్కడ చూసినట్టయితే వేరే వేరే టైప్స్‌లో ఉన్నాయి. ఇంకా మా పేరెంట్స్ వస్తే వాళ్ళతో పాటు నేనైతే స్టార్ట్ అయిపోయాను. యాక్చువల్‌గా మేము ఇంకా వేరే వేరే ప్లేసెస్ చాలా వెళ్ళాల్సుండే. బట్ ఆ వెదర్‌కో ఏమో అన్ని ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ బ్యాక్ టు మా ఊరికైతే మేము వెళ్ళిపోతున్నాము. ఎలాగో అంత దూరం వచ్చాం గదా! ఆ ప్లేసెస్ కూడా చూసింటే బావుండు అని చెప్పి ఒక చిన్న గిల్ట్ అయితే ఉంది. ఏం చేయలేము. హోప్ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు షూర్‌గా ఆ ప్లేసెస్ చూసేయాలి. అండ్ మా ఊరికి రీచ్ అయ్యేసరికి చాలా అంటే చాలా లేట్ అయింది. ఫుల్ హెక్టిక్ జర్నీ అనిపించింది బ్యాక్ టు బ్యాక్. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కానీ నేను ఎక్స్‌ప్లోర్ చేసిన ప్లేసెస్ కానీ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శిరీష అవర్. బాయ్ బాయ్.